ట్విట్టర్లో ఎవరైనా సరే ఫోన్ ట్యాపింగ్ చేశాము మేము అని ఆరోపణలు చేశారా? ఎవరిది ట్యాప్ చేశామో చెప్పాలి అంటూ సిట్ అధికారులను అడిగారంటూ కేటీఆర్ అన్నారు. సినిమా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయలేదంటూ పోలీసులే చెప్పారని, ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అని సజ్జనార్ ఎలా ట్వీట్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. సజ్జనార్ జడ్జి కాదు, ఇప్పుడు అయ్యారేమో నాకు తెలియదు అంటూ కేటీఆర్ సెటైర్లు వేస్తున్నారు. మేము ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదు, బ్లాక్మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ అంటున్నారు. బ్లాక్మెయిల్ చేసే రేవంత్ రెడ్డి సీఎం పదవి తెచ్చుకున్నారు, కవితపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది అంటూ కేటీఆర్ అన్నారు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారని, ప్రతి ఒక్కరికి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కేటీఆర్ మాట్లాడారు. మొత్తం మీద నిన్న కేసీఆర్ మాట్లాడతారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ లేట్ నైట్ అవ్వడంతో కేసీఆర్ మాట్లాడలేదు. ఆ తర్వాత జస్ట్ వచ్చారు, బయటకు వచ్చి అందరికీ ఒకసారి అభివాదం చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు. ఈరోజు కేటీఆర్ అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేశారు. సజ్జనార్ మీద, రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేశారు. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇప్పుడు విచారణ పూర్తయిన నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ కేసులో అనేది కూడా చాలా కీలకంగా మారింది. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, కేటీఆర్ చిట్ చాట్లో మేజర్గా మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఏమేమి ఉన్నాయి? అంటే రాష్ట్రంలో పాలన చేయడం రావట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటూ కొన్ని స్టేట్మెంట్ చేస్తూనే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు చిట్చాట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దాంట్లో అసలు మొన్న రీసెంట్గా జరిగినటువంటి మేడారం జాతర కూడా అట్టర్ ఫ్లాప్ చేశారు. అక్కడ కనీసం వసతులు కల్పించలేకపోయారు. ప్రజలు తిరుగుబాటు చేసి మంత్రి కాన్వాయ్ పైన అటాక్ చేసేటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు అధికారులతో కావాలని మాట్లాడిస్తూ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విషయంలో ఏమీ సంబంధం లేనటువంటి ఇష్యూలో, ఎలాంటి ఆధారం లేనటువంటి ఈ కేసుని కావాలని ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు. ఒక సీరియల్ లాగా ఇది అర్థమవుతుంది. పరిపాలన పైన కనీసం అవగాహన లేదు, వాళ్ళకు పరిపాలన చేయడం చేత కావట్లేదు. అప్పులు మించి భారానికి మించి, రాష్ట్రానికి భారానికి మించి అప్పులు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రాష్ట్రానికి మాత్రం ఏం మేలు చేయట్లేదు. ఆయన పైన ఉన్నటువంటి వ్యక్తిగత కేసుల నుంచి మినహాయింపు కోరడానికి అటు ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దల కాళ్ళు మొక్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తర్వాత పదవిని కాపాడుకోవడానికి ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మూటలు మోస్తూ ఉన్నారు అన్నటువంటి స్టేట్మెంట్ చేస్తూనే సజ్జనార్ పైన కూడా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సజ్జనార్ కాస్త ఆలోచించి మాట్లాడాలి అనేటువంటి రీతిలో ఆయన స్పష్టంగా కోట్ చేస్తూ, సజ్జనార్ నిన్న చేసినటువంటి ట్వీట్ పైన, నిన్న గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ని విచారించాము, ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశం ఏమైతే ఉందో దాంట్లో విచారించామనేటువంటిది ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్లు లీకులు బంద్ చేసి అఫీషియల్గా ప్రెస్ కాన్ఫరెన్స్ ముందుకు వచ్చి ఆధారాలతో మాట్లాడాలి. అయినా సజ్జనార్ పోలీస్ ఆఫీసరా, జడ్జా? ఆయన జడ్జి ఎప్పుడయ్యారో నాకు తెలియట్లేదు, మీకేమైనా అవగాహన ఉందా అంటూ ఆయన కౌంటర్ చేసే ప్రయత్నం చేశారు. సజ్జనార్ పైన ఘాటుగానే రెస్పాండ్ అయ్యారు. జాగ్రత్తగా ఉండండి అధికారులు, ఏదో మెప్పు కోసం, వారి దగ్గర ప్రాపకం కోసం, మీరు ఏదో పదవుల కోసం ఆశిస్తే మాత్రం ఫ్యూచర్లో కరెక్ట్ ఉండదు, అధికారం శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోవాలంటూ కూడా సజ్జనార్కి ఆయన కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. తర్వాత కవిత చేసినటువంటి కామెంట్స్ పైన, కవిత వరుసగా బీఆర్ఎస్ నాయకుల పైన డైరెక్ట్గా హరీష్ రావు పైన కానీ, కేటీఆర్ పైన కానీ, కేసీఆర్ పైన కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కానీ చేస్తున్నటువంటి కామెంట్ల పైన రెస్పాండ్ అవ్వాల్సిందిగా మీడియా కోరినప్పుడు కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. కవితను గతంలోనే పార్టీ క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేసింది, ఆల్రెడీ నిర్ణయం జరిగిపోయింది, పదే పదే అవే వాటినే మాట్లాడడానికి పెద్దగా ఏముంటుంది, కవితను ఆల్రెడీ పార్టీ నుంచి బయటికి పంపాం కదా, ఆమె పైన క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాం కదా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికి ఇక బ్లాక్మెయిల్కి సంబంధించి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక బీఆర్ఎస్ అంటే బ్లాక్మెయిల్ రాష్ట్ర సమితి అనేటువంటి చేసినటువంటి కామెంట్కి మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు మర్చిపోయినట్టున్నారు. బ్లాక్మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి ఒక ఆర్టీఏ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఒక పెద్ద ఆఫీసే నడిపారు. మొత్తం దాని ద్వారా వసూల దందకు తెరలేపారు. అసలు నాకు తెలిసి ముఖ్యమంత్రి పదవి కూడా బ్లాక్మెయిల్ చేసి తెచ్చుకున్నారు. పీసీసీ చీఫ్ అట్లనే తెచ్చుకున్నారు, గతంలో చెప్పారు కదా. సో ఆయన మర్చిపోయినట్టు, మేము ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదు, ఎవరి ఫోన్లు వినలేదు, మాకేం సంబంధం లేదు, పదే పదే కావాలని తప్పుడు వార్తలను ప్రచురించే ప్రయత్నం చేశారు, లీకులు ఇచ్చి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ గెలవబోతా ఉంది, ఎవరెన్ని కుట్రలు చేసినా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత కేసీఆర్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ మాట్లాడిన తీరు, వ్యవహరించిన తీరు పైన, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శల పైన మరి
రాహుల్ గాంధీ సోనియా గాంధీకి ఈడీ నోటీసులు ఇస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి మంత్రులు పిసిసి చీఫ్ ఎందుకు ర్యాలీ తీశారో మేము కూడా అందుకే కేసీఆర్ కోసమే ర్యాలీ తీశాం ఇక్కడ అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీకేమైనా వేరే అభిప్రాయం ఉందో నాకేం లేదు. నేను ఖచ్చితంగా తెలంగాణను కేసీఆర్ను ముట్టుకుంటే తెలంగాణను ముట్టుకున్నటువంటి దానిపైన అభిప్రాయంతోనే బీఆర్ఎస్ ఉంది. అందులో భాగంగా నిన్న రెస్పాండ్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజలంతా కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు అంటూ స్టేట్మెంట్ చేశారు. స్టేట్మెంట్ చేస్తూనే అసలు ఈ అవకాశం కల్పించారు అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు తమ జూలు విదిల్చుకునేటువంటి అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డికి కూడా థ్యాంక్స్ అంటూ కేటీఆర్ చిట్చాట్లో కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చారు. ముఖ్యంగా సజ్జనార్కి, రేవంత్ రెడ్డికి, కవితకి ఘాటు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. యా, అంటే ఇప్పుడు ఇక్కడ సజ్జనార్ ఎందుకు హైలైట్ అవుతున్నారు అసలు ఈ విషయంలో? సజ్జనార్ సిట్కి ఆయన నేతృత్వం వహిస్తున్నారు, ఆయన హెడ్గా ఉన్నారు. అంటే అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వం మీద ఇటు ప్రభుత్వం, మరోవైపు ప్రతిపక్షం, ఈ రెండింటి మధ్యలో గొడవ జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్ కానీ మిగతా అంశాల మీద. కానీ ఫ్రీక్వెంట్గా ఈ మధ్య చాలా విషయాల్లో లాగానే ఇప్పుడు ఈ విషయంలో కూడా సజ్జనార్ ఎందుకు హైలైట్ అవుతున్నారు? అంటే సజ్జనార్ నిన్న ట్వీట్ చేశారు. ట్వీట్లో ఇల్లీగల్ సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ని విచారించాము గజ్వేల్ ఎమ్మెల్యే అనేటువంటి ట్వీట్ చేశారు. అసలు అది ఇల్లీగల్ ఎలా అవుతుంది? ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి టెలిగ్రాఫిక్ చట్టాలు ఏం చెప్తా ఉన్నాయి, అవి తప్పని మరి బహిరంగంగా వచ్చి మాట్లాడమని చెప్పండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే ఏదో ఒక వివాదాస్పదమైనటువంటి అంశంలో సజ్జనార్ ఈ రకంగా హైలైట్ అవుదాలనుకుంటున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల మెప్పు పొందేందుకు ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు అనేటువంటి దాంట్లో భాగంగా కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. మీ బాగు కోసం కాదు, మీరు ఏం చేయాలనుకుంటున్నారో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కండి సజ్జనార్, ఇట్లా కాదు అనేటువంటిది వార్నింగ్ ఇచ్చారు. సో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కావాలనే రాజకీయ కక్షతో వేస్తూ ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డికి కూడా తెలుసు, ఏం లేదని తెలిసినా కావాలని సాగదీసే ప్రయత్నం చేస్తున్నారు. జనాలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటువంటిది అవుట్డేటెడ్ అంశం. సో దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ కాంగ్రెసే రీల్లాగా సాగదీస్తూ ఉంది. ఇప్పటికైనా అధికారులు ఇంకా మీడియా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం లేదని తెలుసుకున్నారు. ఇకనైనా దాన్ని క్లోజ్ చేసి ప్రజలకు ఇస్తామన్నటువంటి హామీల విషయంలో కానీ గతంలో కానీ వాటిపైన మాట్లాడాలి. సృజన్ రెడ్డికి సంబంధించి, ఎందుకంటే సింగరేణి అంశంలో, టెండర్ల విషయంలో సృజన్ రెడ్డికి సంబంధించిన అంశంలో ఆయన ఫోన్ సంబంధించినటువంటి డేటా తీస్తే తెలిసిపోతుంది ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరిని బెదిరించారు, ఏమేమి కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఏంటి అనేటువంటిది మొత్తం తెలిసిపోతుంది. దావోస్ వెళ్ళారు, దావోస్ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ₹1 తీసుకెళ్ళిన పరిస్థితి మొత్తం ఫేక్. అంటే మొన్న అంతకుముందుకు దావోస్లో ఇప్పటికే 3వ దావోస్ పోవడం, మొన్న గ్లోబల్ సమ్మిట్ అన్నారు, ₹1 వచ్చింది లేదు, అన్ని కాగితాల మీద ఉన్నటువంటి పరిస్థితి అంటూ కేటీఆర్ మాట్లాడారు. మరొకసారి టోటల్ దావోస్ ఈ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశంపైన మరొక డీటెయిల్ ప్రెస్ కాన్ఫరెన్స్ త్వరలో పెట్టబోతా ఉన్నాను. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని బండారాలు బయట పెట్టబోతా ఉన్నాను. ఫేక్ ఎంఓయూలకు సంబంధించినటువంటిది కేటీఆర్ చిట్చాట్లో చెప్పారు. సో ముఖ్యంగా సజ్జనార్, రేవంత్ రెడ్డి, సో కవితకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు చిట్చాట్లో. యా, రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద కేటీఆర్ చాలా కీలకమైన అంశాలు మాట్లాడారు. మీరు సజ్జనార్ చేసినటువంటి ట్వీట్ కూడా చూస్తున్నారు స్క్రీన్ మీద. ద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ హ్యాస్ కంక్లూడెడ్ ద క్వశ్చనింగ్ ఆఫ్ గజ్వేల్ ఎమ్మెల్యే అండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ శ్రీ కె చంద్రశేఖర్ రావు ఇన్ కనెక్షన్ విత్ ద ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేస్ అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. కాకపోతే ఇప్పుడు ఈ ట్వీట్ ఎందుకు చేశారు అనేది చాలామందికి అర్థం కాని పరిస్థితి. అంటే ఆయన నేతృత్వంలో ఇదంతా ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి అవుట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆయన ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చేశారా, లేకపోతే ఈ విషయాన్ని హైలైట్ చేయడం, కేసీఆర్ని ఫోన్ ట్యాపింగ్ కేసులో మేము ప్రశ్నించామనేది హైలైట్ చేయడం కోసం చేశారా? ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కేటీఆర్ ఈ విషయాన్నే ప్రస్తావించారు అనేది క్లియర్గా కనపడుతుంది. కేటీఆర్ సజ్జనార్ చేసినటువంటి ట్వీట్కి సంబంధించి మాట్లాడారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు సాధించింది ఏమి లేదు, 2 ఏళ్లుగా వీళ్ళు మమ్మల్ని అందరినీ విచారించారు, అక్కడ అడిగిందే అడగడం తప్ప పెద్దగా సాధించింది ఏమి లేదు, క్వశ్చన్స్ అడిగినవే అడుగుతూ ఉంటారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం తప్పితే ఏమీ లేదు,
ఇదంతా జస్ట్ డైవర్షన్ మాత్రమే అని చెప్తున్నారు. ఇదంతా ఓ పక్క ఉంటే మరోవైపు కవిత కూడా ఈ విషయం మీద కామెంట్ చేశారు. నేను కూడా సపోర్ట్ చేస్తాను, అవసరమైతే విచారణకు రమ్మంటే నేను కూడా వస్తాను, నా ఫోను నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పి మాట్లాడారు. అట్ ది సేమ్ టైం కేటీఆర్ మరికొన్ని అంశాలని, హీరోయిన్స్ ఎవరైనా మీకు కంప్లైంట్ ఇచ్చారా, మాట్లాడితే హీరోయిన్ల పేర్లు తీస్తున్నారు, హీరోయిన్లు ఎవరైనా మీకు కంప్లైంట్ ఇచ్చారా, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి మా ఫోన్లు రికార్డ్ అయ్యాయని చెప్పేసి విన్నారని చెప్పేసి ఎవరైనా వచ్చి మాట్లాడారా అని చెప్పి కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న, కీలకమైన నాయకులందరినీ విచారించారు, బాగానే ఉంది. కేసీఆర్ని విచారించారు, కేటీఆర్ని విచారించారు, హరీష్ రావుని, అలాగే సంతోష్, వీళ్ళందరినీ విచారించారు. మరి దీనంతటి తర్వాత ఏం జరగబోతోంది ఇప్పుడు? మరి ఇంత విచారణ తర్వాత ఈ కేసులో ఈ విచారణ తర్వాత ఏదైనా సాధించారా? ఇదే అతిపెద్ద ప్రశ్న. ఏదైనా సమాచారం రాబట్టగలిగారా? కేటీఆర్ కానీ, హరీష్ కానీ, కేసీఆర్ కానీ ఎవరు కూడా మమ్మల్ని ఏదో కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఏదో సమాచారం రాబట్టారనే విధానంలో ఎక్కడ లేదు. మేమే క్వశ్చన్స్ అడిగాం అధికారులు నీళ్లు నమిలారు, అడిగి మా బుర్ర తిన్నారు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే అది ఏం జరుగుతుంది ఇక్కడ? అవుట్ ఆఫ్ ఆల్ దిస్ అధికారులు ఏం సాధించారు? అతి త్వరలో ఈ కేసుకి ఏదైనా కంక్లూజన్ రాబోతుందా? అందరూ వెయిట్ చేస్తుంది ఇదే. ఇట్స్ బీన్ 2 years ఈ కేసు గురించి గొడవ మొదలై. మరి 2 ఏళ్ల తర్వాత అయినా సరే స్పెషల్